జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఈ రాష్ట్రానికి చెడబుట్టాడండి. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ రాష్ట్రం బాగోరే మాత్రం కాదు. ఆయన ఆస్తులు కాజేసుకొని అదాని అంబానీ కంటే మిగులైపోవాలి ఈ రాష్ట్రం ఆలోచన తప్ప వాళ్ళకి భార్యాభర్తలు ఇద్దరికి ఈ రాష్ట్రం బాగోరి, ఈ రాష్ట్ర ప్రజలు బాగోరి మాత్రం వాళ్ళు రాజకీయం చేయట్లా. ఎక్కడికక్కడే వాళ్ళు కుళ్ళు కుతంత్రాలతో రాజకీయం చేస్తున్నారు. ఏ రోజానో లేకపోతే కొడాల నానినో పేరు నానినో అమ్మటి రాంబాబునో మా జిల్లాలో అమ్మటి రాంబాబును పెట్టుకొని ఏదో నాటకాలు ఆడుతున్నారు. ఇవన్నీ ఒట్టి అండి ప్రజలు గమనిస్తానే ఉన్నారు. నా వరకు నేనే గమనిస్తున్నా, ఎవరు తప్ప ఎవరు తప్ప అనేది నేనే గమనిస్తున్నా. వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా మళ్ళీ గెలవటం, ముఖ్యమంత్రి అవటం అసంభవమైన మాట అండి. జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లు వేసేవాడు ఎవరు లేడు, అన్నం తినేవాడు ఎవడు జగన్మోహన్ రెడ్డికి ఓటేయడు ఈ రాష్ట్రంలో. ఎందుకంటే ఆయన పరిపాలన చూసాం మనం 5 సంవత్సరాలు చూసి ఎన్నో ఎస్సీ ఎస్టీల మీదే అట్రాసిటీ కేసు పెడతాం, వాళ్ళని జైల్లో వేయటం. మరి ఒక డాక్టర్ గారిని చంపేశారు, సుధాకర్ గారిని. మరి దానికి కూడా దిక్కు దశనం లేదు ఇవాళకి. అసలు ఆయనకి చేయటమే రాజకీయం, వాళ్ళ శవాలతో రాజకీయం చేస్తాడు ఆయన. వాళ్ళ పిల్లల్ని కూడా ఈ మెగా డిఎస్సీ పెడతానన్నాడు, పెట్టాడు. అది అయిపోయిన దాకా ఉండు నువ్వు. అసలు ఏవి అవ్వకతలికి వాళ్ళు ఇంకా పరీక్షలు రాయాలా, దాన్ని ఎన్నుకోవాలా, తర్వాత ఉద్యోగాలు ఇస్తారు. మరి అప్పుడు దాకా నువ్వు ఆగమేంటి? ఆగకుండా నీ ఇష్టానుసారం నువ్వు మాట్లాడి బురద జల్లి బకెట్లు బురద జల్లితే కూటమి ప్రభుత్వం మాత్రం ఎందాక చేస్తారు.